ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం ఆగస్టు 24వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మజాతకంలో గోచార దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా ఈరోజు మీరు చేయవలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళితే కనుక కుంభరాశిలో రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున సోమవారం రోజున కుంభరాశికి చెందినటువంటి వారందరికీ పూర్తి జన్మజాతకంలో దినఫలితాలు చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి అనుకోని విధంగా మీకు ఒక వ్యక్తి పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ పరిచయమైన వ్యక్తి వల్ల మీకైతే అంతా మంచి జరుగుతుంది. కాకపోతే ఆ పరిచయమైన వ్యక్తితో మీరు మాత్రం మీ యొక్క పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోకండి. అలా షేర్ చేసుకుంటే మాత్రం మీరు చిక్కులు తెచ్చుకుంటారు. కాబట్టి ఎవరు కొత్తగా పరిచయం అయినా కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. మీకు పరిచయమైన వ్యక్తిని మంచి వ్యక్తి అయినా కూడా, ఎంతటి మంచి వ్యక్తి అయినా కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు విషయాలు, మీ యొక్క హెల్త్ విషయాలు ఇలాంటివి మాత్రం ఎవరికి పడితే వారికి అసలు చెప్పకండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులకు అసలు చెప్పకండి. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు మీకు అప్పగించిన మీ యొక్క బాస్ అప్పగించే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క బాస్ యొక్క మెప్పును పొందుకుంటారు. ఇక వ్యాపారపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు మీ యొక్క వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ కూడా ఎట్టకేలకు మీ వ్యాపారాల్లో లాభాలైతే అద్భుతంగా కనిపిస్తున్నాయి. డబ్బులు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చేటటువంటి డబ్బులను వృధా ఖర్చులు పెట్టకుండా ఫ్యూచర్ అవసరాల కోసం ఇన్వెస్ట్ సేవ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే రేపు సోమవారం రోజున భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా అతి తొందరగా పూర్తవుతాయి. ఇక మీరు ఆశించిన దానికంటే కూడా రేపు సోమవారం రోజున మీకు సుఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక విద్యాపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీ యొక్క చదువులో ముందంజలో ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చదువులపైన ఫోకస్ పెడతారు. మీరు చదువుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి విద్యార్థులు మాత్రం ఇదే కంటిన్యూ చేయండి. చదువు పట్ల అశ్రద్ధ వహించకండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశికి వారికి సోమవారం రోజున అంతా కలిసి వచ్చే రోజు కాబట్టి మీరు మాత్రం మరిన్ని సుఫలితాలు సోమవారం రోజున పొందుకోవడానికి మీరు ఉదయం శివాలయానికి వెళ్ళి శివయ్యకు మనస్ఫూర్తిగా జలాభిషేకం చేయండి. అలాగే వీలైతే అభిషేకం చేయించుకోండి. లేదంటే మీరు శివాలయంలో ఒక 10 నిమిషాలు కూర్చొని ఓం నమః శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో జపం చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు సోమవారం రోజున మరిన్ని సుఫలితాలు ఆ శివయ్య మీకు ఇచ్చి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.